అందరికీ నమస్కారం. శని దోషం వల్ల జీవితంలో ఆలస్యము, డబ్బు సమస్యలు, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయా? భయపడాల్సిన అవసరం లేదు. శనిదేవుడు శిక్షించడానికి కాదు, మన తప్పులను సరిచేయడానికి వస్తాడు. ఈరోజు శని దోషం తగ్గించుకోవడానికి 5 సులభమైన మార్గాలు చెప్పబోతున్నాను. ముందుగా శని దోషం అంటే ఏమిటి? జాతకంలో శనిగ్రహం కఠిన స్థితిలో ఉన్నప్పుడు శని దోషం అంటారు. శని దోషం ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే సాడేసాతి, అష్టమ శని, ఏలినాటి శని అని 3 రకాలుగా ఉంటుంది. ఈ సమయంలో ఏ పనులు చేసినా అవి ఆలస్యం అవుతాయి. మానసిక ఒత్తిడి అనేది పెరుగుతుంది. కానీ భక్తి, పూజలు చేయడం వలన ఆ శనీశ్వరుని యొక్క కృప అనేది లభిస్తుంది. మొదటిగా శనివారం ఉపవాసం ఉండడం. శనివారం ఉదయమే స్నానం చేసి శనిదేవుణ్ణి ప్రార్థించండి. సాయంత్రం వరకు ఉపవాసం ఉండి నల్ల నువ్వులు లేదా నల్ల వస్త్రాలను దానం చేయండి. శనివారం ఉపవాసం శనిదేవుణ్ణి ప్రసన్నం చేస్తుంది. ఇది కర్మ ఫలితాలను తగ్గిస్తుంది. రెండవది శని గాయత్రి మంత్రము ఓం కకుదాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో శని ప్రచోదయాత్ అనే మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు కనుక జపించినట్లయితే శని ప్రభావం అనేది తగ్గుతుంది. శనివారం తప్పక చదవండి. ఈ మంత్రం శని దోషం తగ్గించి మనసుకు శాంతి కలుగు చేస్తుంది. ఇక మూడవ ఉపాయం వచ్చేసి నల్ల నువ్వులతో దీపం వెలిగించడం. శని దేవాలయంలో లేదా ఇంట్లో నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. దీపం వెలిగించే ముందు ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించండి. తద్వారా దీపం వెలిగించడం వలన శని ప్రభావం అనేది తగ్గి జీవితంలో వెలుగు అనేది వస్తుంది. ఇక 4వ ఉపాయం వచ్చేసి దానము మరియు సేవ. పేదలకు అన్నదానం అనేది చేయండి. వృద్ధులకు మీ స్తోమతను బట్టి సహాయం చేయండి. గోమాతకు ఆహారం తినిపించండి. ఇలా చేయడం వలన ఆ శనిదేవుడు కర్మదేవుడు. మంచి పనులు చేయడం వలన శని కృప అనేది త్వరగా లభిస్తుంది. ఇక 5వ ఉపాయం వచ్చేసి హనుమాన్ చాలీసా. శనివారం హనుమాన్ చాలీసా చదవడం వలన, హనుమాన్ దేవుణ్ణి పూజలు చేయడం వలన హనుమాన్ భక్తులకు శని బాధ తక్కువ అవుతుంది అని శాస్త్రాల్లో చెప్పబడింది. పాటించవలసిన నియమాలు: అబద్ధం చెప్పకండి. ఇతరులను బాధ పెట్టడం అనేది చేయకూడదు. పెద్దలను గౌరవించాలి. శనిదేవుడు న్యాయదేవుడు. నిజాయితీ జీవితం శని దోషాలను తగ్గిస్తుంది. ఫలితంగా ఈ 5 పరిష్కారాలు భక్తితో చేస్తే శని కృప అనేది ఎల్లవేళలా మనని రక్షిస్తూ ఉంటుంది. ఇలాంటి భక్తి వీడియోస్ కోసం భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.